కేసీఆర్ కు తెలంగాణ వాదులంటే ప్రేమ లేదని అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. దివంగత ఎమ్మెల్యేకు కనీసం సంతాపం తెలపని దొర తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకు సంతకం పెట్టి వెళ్లిపోయారని మండిపడ్డారు. సారొస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయగా సారు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటూ సెటార్లు వేశారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడతారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశపడ్డారని, కానీ వారి నమ్మకాన్ని బమ్ము చేశారన్నా అని అన్నారు. ఇక తనను గెలిపించిన గజ్వేల్ ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించకుండా వెళ్లిపోవటం ప్రతిపక్ష నాయకుడి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. సార్ అటెండ్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గత 2 సంవత్సరాలుగా గాఢ నిద్రలో కుంభనిద్రలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తే మరి ఏమో మాట్లాడతాడు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదో ప్రసంగిస్తాడు అనుకుంటే కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి అధ్యక్ష అని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎంత వివక్షత ఉందో ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే తీరు చూస్తుంటే కనీసం ఇవాళ 0 అవర్లో సుమారు 70-80 మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇచ్చి ఆయా నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడుతుంటే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు ఏదో ప్రబల్బల్కి వాళ్ళ సోషల్ మీడియాలో వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు, హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. చనిపోయిన వారికి గతంలో రాష్ట్రాలకు సేవ చేసిన వాళ్ళకు కూడా నివాళులర్పణని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.